బీసెంట్ రోడ్లో కూడా ఆందోళనకర పరిస్థితి. చిరు వ్యాపారుల షాప్స్ను మున్సిపల్ సిబ్బంది తొలగించేస్తున్నారు. 30 ఏళ్లుగా వీళ్ళు వ్యాపారం అక్కడ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. షాపులు తొలగించడానికి వచ్చిన సిబ్బందిని అడ్డుకుంటున్నారు వ్యాపారులు. చిరు వ్యాపారుల నిరసనకు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మద్దతు తెలిపారు. ఇదే అంశంపై సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, 30-40 ఏళ్లుగా బీసెంట్ రోడ్లో వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళందరినీ కూడా దుకాణాలు తొలగించాలంటూ మున్సిపల్ అధికారి ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ ప్రొటెక్షన్ కూడా కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే వాహనాలు చేయట్లన్నింటిలో కూడా హాకర్స్ అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఒక్కొక్కరు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా వచ్చారు హాకర్స్ తరఫున. ఆయనతో కూడా మాట్లాడుతుంది. సరే, ఎలా చూడాలంటే రీసెంట్గా చంద్రబాబు ఇక్కడ వచ్చారు, హాకర్స్ అందరూ మాట్లాడారు, వ్యాపారాలు సజావుగా చేసుకోవాలంటూ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం వ్యాపారాలను కూడా తొలగిస్తున్నారు, అన్నీ కూడా వెహికల్స్ ఎక్కిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నారు. బీసెంట్ రోడ్ అంటేనే విజయవాడ నగరంలో బీసెంట్ రోడ్డుకి వెళ్తే అన్ని రకాల వస్తువులు సామాన్యులకి, చిన్న చిన్న కుటుంబాలందరికీ కూడా దొరుకుతాయని అందరికీ తెలిసినటువంటి విషయం. దాదాపుగా 250 మంది హాకర్లు అనేక సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ జోలికి వెళ్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు తీసుకుని బళ్ళు పెట్టించడము, బళ్ళు దగ్గర డబ్బులు తీసుకోవడము, అధికార పార్టీ వాళ్ళు మరీ దిగజారిపోయి తయారయ్యారు. అలాంటిది ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా జోన్స్ అని చెప్పి తీసుకొచ్చింది. అలాంటిది ఈ కోర్టుకి సమాధానం చెప్పాలి. నగరపాలక సంస్థ వెళ్ళి కోర్టుని మెప్పించే కార్యక్రమం చూడాలి, కోర్టుని కన్విన్స్ చేసే కార్యక్రమం చూడాలి. అంతే తప్ప చిన్న చిన్న వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళు, ఆ కుటుంబాలన్నీ కూడా దాదాపుగా 250 కుటుంబాలు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఈ బీసెంట్ రోడ్డు మీద ఆధారపడి ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటే దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి దానికి మార్కింగ్ ఇచ్చి ఆ మార్కింగ్లో అందరూ పనిచేయాలి ఉండాలని చెప్పాలి తప్ప ఏకపక్షంగా పోలీసులు తీసుకురావడము, ట్రాక్టర్లు తీసుకురావడము, బుల్డోజర్లు తీసుకురావడము ఏంటి? ప్రభుత్వం చేసే పని ఇదేనా? ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని చాలా ఉంది. అంతే తప్ప సామాన్యుల మీద, మధ్యతరగతి వర్గాల మీద, పని చేసుకుని బతికేటటువంటి వాళ్ళ మీద మా ప్రభుత్వ హయాంలో అయితే కార్డులు ఇవ్వడం జరిగింది. కార్డులతో పాటు బ్యాంకు లోన్లు టైప్ చేసి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద జీవనం కొనసాగించేటటువంటి వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను ఇచ్చి వాళ్ళని ఒక వ్యాపారస్తుల కింద తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇప్పుడు అదేమీ లేదు. దాదాపు 250 మంది రోడ్డు మీద పడ్డారు. ఎత్తేయమంటున్నారు, తీసేయమంటున్నారు, తోసేయమంటున్నారు. పోలీసుల రాజ్యం నడుస్తుందంటానికి ఉదాహరణ ఈ బీసెంట్ రోడ్లో పోలీసులు వచ్చి 270 మంది ఇక్కడ ఉన్నారు అని వీళ్ళు చెప్తున్నారు హాకర్స్. కానీ 97 మందికి మాత్రం లిస్ట్ ఇచ్చారు, మిగతాలంతా ఖాళీ చేయాలనేది మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. సార్, అనేక సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల క్రితం లిస్టు కార్పొరేషన్ దగ్గర ఉన్నది ప్రామాణికంగా ఎట్లాగవుతుంది? ఎప్పుడో యూసీడీ విభాగం వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర రికార్డులు పెట్టుకున్నారు. అది కాదు కదా. ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఎవరు బతుకుతున్నారు, ఎవరున్నారు, ఏంటి అని ఎన్యూమరేషన్ చేయాలి. ఫస్ట్ వాళ్ళ కార్డులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారు, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారు. ఈ మధ్య పెద్ద అందరూ చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఒక 6 నెలల్లోపే ఒక 20 బళ్ళు పెట్టించేసి బండికి 5 లక్షలు 10 లక్షలు తీసుకుని పెట్టించారని చెప్పి గుప్పమంటుంది బీసెంట్ రోడ్లో. దానికి ఎవరు సమాధానం చెప్తారు? కాబట్టి సామాన్యుల మీద ఈ ప్రభుత్వము కనికరం చూపించాలి. ఖచ్చితంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారితో కూడా నిన్న మాట్లాడాము. కోర్టు పరిధిలో ఉంది అని అంటున్నారు. ఆ పరిధి కోర్టు పేరు చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నము, సామాన్యులకు అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం ఇది చెప్తున్నారు. హాకర్స్ ఖచ్చితంగా తొలగిస్తే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ ఎన్యూమరేషన్ గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి, లేకపోతే పోరాటాన్ని చేస్తామంటూ కూడా మల్లాది విష్ణు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.